కానీ ముఖ్యమంత్రి గారి మాట తీరు చూస్తే చాలా అంటే కొంతమంది అసలు ఆ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదు. ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక మాట్లాడుతున్నాడు, అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఆ లాంగ్వేజ్ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. సో ఏంటి నిజంగానంటే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? అది యాస భాష. ఆ యాస భాష కోసమే పవర్లో వచ్చినాం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అని 50% ఆఫ్ పబ్లిక్ డిసైడ్ అయినారు కాబట్టి మా కాంగ్రెస్ గారు వచ్చింది. 50% ఆఫ్ పబ్లిక్ రాహుల్ గాంధీకి చూసుకొని భారత్ జోడో యాత్ర చూసుకొని ఓకే ఈడు పప్పు ఇప్పుడు నిప్పు అయినాడని వేసినారు ఓట్లు. ఇది వాస్తవం కదా. మా స్టైల్ పక్క పెడితే ఎట్లా? ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ స్టైల్ పక్క పెట్టేస్తే ఫిరోజ్ ఖాన్ ఫినిష్. ఫిరోజ్ ఖాన్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ అంటే ఫైర్ బ్రాండ్ మాట్లాడచ్చు, కానీ స్థాయి వేరు కదా. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి కూడా ఒక ఫైర్ బ్రాండ్, బిగ్గెస్ట్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ. అయినా తగ్గవద్దు అంతే, ఆయన ఇట్లనే ఉండాలి. సింపుల్ మస్తు మంది చెప్తారా భయ్, కానీ రేవంత్ రెడ్డి స్టైల్ రేవంత్ రెడ్డికి ఉండాలి. ఓకే, దట్స్ ఆల్. సో ఒక సీనియర్ నాయకుడిగా రేవంత్ రెడ్డి స్టైల్ని మీరు ఎంకరేజ్ చేస్తారా 100%. లేకపోతే దాన్ని విభేదిస్తారా? నో అట్లనే ఉండాలి. ఓకే, అట్లనే ఉండాలి. రైట్. పబ్లిక్ గురించి మాట్లాడతారు, పబ్లిక్ నొప్పి గురించి మాట్లాడుతున్నారు, ఆ బెలీలో ఫైర్ ఉన్నది అని మాట్లాడుతున్నారు, ఎవరికి దొరకలేదు, ఎవరికి చీట్ చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల గవర్నమెంట్ పెట్టుకొని తెలంగాణకి బంగారు తెలంగాణ చేస్తారని చిప్ప తెలంగాణ చేస్తారు. ఏమి ఇయ్యలేదు, ఉట్టి లంగా మాటలు మాట్లాడినారు, దొంగ మాటలు మాట్లాడినారు, ఎప్పుడు చూడు ఇట్లనే బట్టబాజ్ మాటలు మాట్లాడతారు రాబాయ్ అని ఈయన మాట్లాడినాడు. రైట్, రాంగ్. ఏం 10 సంవత్సరాలు చేసింది అదే కదా. రైట్, ఫ్రమ్ దళిత్ ముఖ్యమంత్రి నుంచి 12% రిజర్వేషన్ టు ముస్లిం అదే చేస్తారు కదా. ఉద్యోగం దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ అదే చేస్తారు కదా. క్లాస్ 4 ఎంప్లాయీ నుంచి టీచర్స్ దాకా, సెట్ఫిన్ నుంచి ఆర్టీసీ బస్ దాకా అన్నీ చేసింది కదా రా బచ్చా. సో రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ రాంగ్, కరెక్ట్. 10 సంవత్సరాలు నువ్వు చేయలేదు, దానికోసం రేవంత్ రెడ్డి చెప్తాను 10 ఏళ్లలో ఏం అభివృద్ధి జరగలేదా మీ లెక్క ప్రకారం? అయితే 60%, 40% జరగలేదు, 60% జరిగింది. జరిగింది. నేను అంతా తీసేసి వేయం, కానీ లంగా దొంగ మాట్లాడకపోతే వేరే సంగతి. వీళ్ళది బీఆర్ఎస్ది లంగా దొంగ మాట్లాడని ప్రాబ్లం పడినారు. ముస్లిమ్స్కి ఎందుకు వాదా చేస్తారా? 12% రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వలేరు. 50% క్యాప్ వచ్చిన తర్వాత ఇవ్వలేరు. షెడ్యూల్ లైన్లో ఏసీ ఇస్తా అని ఎందుకు చెప్పినారా భయ్? వక్ బోర్డ్కి నువ్వు జ్యుడిషియరీ ఇవ్వలేవు ఎందుకు చెప్పినారా భయ్? డబల్ బెడ్రూమ్ నువ్వు ఇవ్వలేవు ఎందుకు చెప్పినారా భయ్? ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేవు ఎందుకు చెప్పినారా భయ్? మీరు ఇచ్చారు ఉద్యోగాలు, వినండి. వాళ్ళు చేయలేదు కాబట్టి పక్కన పెట్టారు సార్, మీకు మ్యాండేట్ ఇచ్చారు. వినండి, మేము చేయకపోతే మా పరిస్థితి ఇట్లనే అవుతుంది, వాళ్ళకంటే అధ్వానం అవుతుంది. 1 year మాకు టైం ఇవ్వండి, దాని తర్వాత మాట్లాడండి. మేము చేయకపోతే పీక్తామని చెప్తున్నాం కదా. 10 MLAs కూడా రావు అని చెప్తున్నాం కదా. వాళ్ళకు ఏదో 39 వచ్చినాయి, మాకు 10 కూడా రావు. సో చేయాలి, ప్రజలకి చెప్పిన తర్వాత చేయాలి. ఇప్పుడు ప్రజలు చాలా సీరియస్, ఏదో అమాయకులాగా కనిపిస్తారు, కానీ ఓటింగ్ స్టైల్లో చూపించేస్తారు. స్టంపింగ్ ఎట్లా చేస్తారంటే, అరే నా కాల్ క్రీస్లోనే ఉన్నది కానీ స్టంపింగ్ ఎట్లా ఉన్నది చూసిన తర్వాత అరే ఇంత కొద్దిగా లేసింది కాల్, స్టంప్ చేసేసినారు. ఇది మన ప్రజలు, జనతా జనార్దన్. సో జనతాకి చీట్ చేయలేము. అది రేవంత్ రెడ్డికి క్లియర్ కట్ తెలుసు, మా కాంగ్రెస్ పార్టీకి అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, అక్కడ నరేంద్ర మోదీకి తెలిసిపోయింది, ఇక్కడ కేసీఆర్కి తెలిసిపోయింది అంది. రైట్, కేసీఆర్ గమ్మును ఎందుకు కూర్చున్నాడు రా భయ్? ఉట్టి కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు. పాపం ఇవాళ కవిత వచ్చింది, రేపటి నుంచి కవిత కూడా మాట్లాడుతుంది. కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? సో కవిత అన్నారు కాబట్టి మాట్లాడుకుందాం. కవితకి ఈరోజు బెయిల్ వచ్చింది. సో మరి ఏంటి, నిజంగానే ఒక మహిళ ఇన్ని రోజులు జైల్లో ఉంది, అది కూడా తీహార్ జైలు, కరుడు కట్టినటువంటి తీవ్రవాదులను పెట్టే తీహార్ జైల్లో పెట్టారు. సో ఏంటి మరి ఆ బెయిల్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను 5.5 months ఒక అమ్మాయి, ఒక మహిళ, ఎందుకంటే పర్సనలీ ఫిరోజ్ ఖాన్ ఒక మహిళకి, ఎవరైనా మహిళ కానీ అవును అతిమైన గౌరవం నాకు. దేవుడు ఎవరైనా ఎక్కడ ఉన్నది అంటే మహిళలు అని నేను చెప్పే వ్యక్తి. నేను ఎక్కడ సంతోషం లేదు కవిత 5.5 months లోపల ఉంటే. ఓకే ఫైన్, ఒక ప్లానింగ్లో పోయింది పాపం. ఎప్పుడు నోటిఫికేషన్ 1 day ముందు లోపల పెట్టిన, అది ఒక ప్లానింగ్. బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండ్ చేసుకున్నారని బద్నాం అయిపోయినారు మార్కెట్లో. దాని తర్వాత సెంటిమెంట్ రావాలి,
బీజేపీ మీద సెంటిమెంట్ రావాలి, బీఆర్ఎస్ మీద సెంటిమెంట్ రావాలి అని ఒక ప్లానింగ్లో పాపం ఆ అమ్మాయికి బలికా బకరా చేస్తున్నారు. అంతే, అదే ప్లానింగ్, వేరేది ఏం లేదు. రైట్, మా కేసు చూసుకొని నవ్వాలి ఎడవాలి నాకు అర్థం కాదు. క్యాష్ ట్రాన్సాక్షనే లేదు, 5.5 months నుంచి లోపల ఉన్నది. ఎక్కడో ఏదో ఉండాలి కదా. ఈడీ అంటే ఏం మనీ క్యాచ్ చేస్తుంది, ఎక్కడ క్యాచ్ చేసింది? ₹1 కూడా కవిత దగ్గర దొరకలేదు, కానీ లోపల ఉన్నది. ఎందుకు అంటే మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే కక్షపూరితంగా పెట్టారంటారా లేకపోతే ప్లానింగ్? బీఆర్ఎస్ బీజేపీది ఇద్దరిది స్కామ్ లో కవితకి ఏ సంబంధం లేదంటారా మీ ఉద్దేశం? ఉన్నది కానీ సింపుల్ లాజిక్ యాజ్ ఒక లా నాకు అర్థమవుతుంది కాబట్టి, చిన్నప్పటి నుంచి లా చూసినా కాబట్టి, లోవర్ కోర్ట్ నుంచి సెషన్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ కొద్దిగా అవగాహన ఉన్నది కాబట్టి, రైట్, ఈ కేసులో బలికా బకరా అయింది. ఎవరి కోసం? బీఆర్ఎస్ పార్టీ కోసం, బీజేపీ పార్టీ కోసం. వాళ్ళ అండర్స్టాండింగ్లో ఎంపీ ఎలక్షన్లో మనకు రావాలి సెంటిమెంట్, రైట్. పాపం బీజేపీకి ఏదో దొరికింది, 8 సీట్లు వచ్చినాయి, పాపం బీఆర్ఎస్కి రాలేదు. సో బలికా బకరా అయింది కదా. కేసీఆర్ బలికా బకరా, హరీష్ రావు బలికా బకరా, కేటీఆర్ బలికా బకరా, కవిత బలికా బకరా, అల్టిమేట్లీ బీఆర్ఎస్ బలికా బకరా, అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనంటారా? రైట్ నౌ అందరు చెప్తావారు, కానీ నాకు కనిపిస్తలేదు. ఓ, మీకు కనిపిస్తలే? కనిపిస్తలేదు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనంటారా? నో ఎవర్. ఈరోజు బండి సంజయ్ మాట్లాడింది కదా. అంటారు అవి బండి సంజయ్ మస్త్ అంటారు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. రైట్, నేను కూడా ఎస్ రాబాయి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నారు రాబాయి, వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారు రాబాయి, ఇద్దరు కలిసి జతా కొట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో వస్తారు రాబాయి, నేను చెప్తలేను కదా. మా ముఖ్యమంత్రి ఒపీనియన్ ఆయన చెప్తున్నారు, మా మినిస్టర్లు వాళ్ళు చెప్తున్నారు, మీరు నాకు అడుగుతున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా. సింపుల్, నాకు కనిపిస్తలేదు, నాకు కనిపిస్తేనే నేను మాట్లాడతా. నేను పేపర్లు చూసుకొని, సోషల్ మీడియా చూసుకొని, టీవీలు చూసుకొని మాట్లాడ కదా తమ్ముడు. గ్రౌండ్ మీద ఉంటా, 24/7 ఉంటా. రైట్, దట్స్ ఆల్. ఇలా రాత్రి 11 o'clock అవుతుంది, మీరు ఇంటర్వ్యూ కోసం అడిగితే నేను ఇలా వచ్చేసిన మీ ముందు. సో కనిపిస్తలేదు, నా ఒపీనియన్. ఓకే. సో కవిత గారు ఈరోజు బయటికి వచ్చిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యారు. భావోద్వేగానికి గురయ్యి ఆవిడ ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు, అందరికి ఇచ్చి పడేస్తా, అంత తేలిక వదిలిపెట్టిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నా కార్యాచరణ ఏంటో ముందు చూస్తారని చెప్పేసి చాలా మంచి ఫైర్లో చెప్పింది ఆవిడ. ఒక ర్యాట్కి ఒక క్యాట్కి నువ్వు ఒక రూమ్లో పెట్టు, దాని తర్వాత రూమ్ ఓపెన్ చేయి, నీకే అటాక్ చేస్తుంది. కవిత చెప్తే సర్ప్రైజ్ ఏం, ఎవరైనా అదే చెప్తారు, సర్ప్రైజ్ కాకండి. రైట్, ఓకే. కవిత చెప్తే సర్ప్రైజ్ కాకపోవడానికి ఇప్పుడు కవిత కూడా ఫైర్ బ్రాండే కదా. లేదమ్మా, నేను నా పాయింట్ నువ్వు క్యాచ్ చేయలేదు. ఒక ర్యాట్కి ఒక క్యాట్కి నువ్వు రూమ్లో పెట్టుకో, ఓకే, ఒక 5 days తర్వాత ఓపెన్ చేయి, నువ్వు పులి ఉంటే కూడా నీకు అటాక్ చేస్తుంది. ఇప్పుడు కవిత 5.5 months లోపల ఉన్న తర్వాత, బయట వచ్చిన తర్వాత ఇది మాట్లాడకపోతే ఏం మాట్లాడుతుంది తమ్ముడు? చెప్పాలి కదా. ఏం చెప్తుంది? జై తెలంగాణ చెప్తుంది, జై తెలంగాణ, జై తెలంగాణ, అందరికీ నేను చూసుకుంటా అని ఏం చెప్తుంది? ఏం చేయలేరంటారు వాళ్ళు. ఓకే, ఏం చేస్తారా చేదో అది టైం చూపిస్తుంది. ఓకే, కానీ వీళ్ళ పార్టీ ప్లానింగ్, బీఆర్ఎస్ ప్లానింగ్, బీజేపీ ప్లానింగ్ లో బలికా బకరా అయింది కదా. మీ అయ్యా బలికా బకరా అయ్యింది, ప్లాన్స్ మారే అవకాశం ఉంటుంది కదా. విను తమ్ముడు, ఎవరికి చూసుకుంటుంది? నా అయ్యాకి చూసుకుంటుంది. నీ అయ్యా ఎందుకు రాలేదరా జైలుకి ఇప్పుడు దాకా? నీ అయ్యా ప్లానింగ్ లో నువ్వు పోయినావు కదా లోపల. రైట్, అంతే. బీఆర్ఎస్ ప్లానింగ్లో, బీజేపీ ప్లానింగ్లో పోయినాను కదా రాబాయ్. దానికోసం ఆ బలికా బకరా అయింది అని నాకు కనిపిస్తలేదు అంటున్నాను నేను. బీఆర్ఎస్ ఇంకా బీజేపీ ఎందుకు దోస్తీ కనిపిస్తలేదు అంటే ఈయన బలికా బకరా అయింది, అది సెట్ కాలేదు. ఏదో ఎలక్షన్లో లాభపడాలి, దాని తర్వాత కవిత బయట రావాలి, కానీ అది ఏం ఈక్వేషన్ రాలేదు. బీఆర్ఎస్ 0లో వెళ్ళిపోయింది, పాపం 5.5 months లోపల ఉన్నది. సో ప్లానింగ్ ఏం సెట్ కాలేదు. సో కేసీఆర్ ఈజ్ నాట్ హ్యాపీ, అది నాకు అర్థమవుతుంది. వేరే వాళ్ళకు అర్థమవుతుంది లేదు, అది వేరే వాళ్ళ సంగతి, నాకు కనిపిస్తలేదు. సో బీజేపీ బీఆర్ఎస్ దగ్గరలో కనిపిస్తలేరు నాకు. ఓకే, సో వాళ్ళు కలుస్తారని కూడా మీకు నమ్మకం లేదు. అది నోబడీ పర్మనెంట్ ఎనిమీస్, నోబడీ పర్మనెంట్ ఫ్రెండ్స్. రైట్, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ విలీనం కాదు, అలయన్స్ అవుతుంది, దోస్తీ అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది. విలీనం చేయరు, అంత ఈజీగా చేస్తారు. నెక్స్ట్ ఇంపాసిబుల్. రైట్, నెక్స్ట్ ఇంపాసిబుల్, నా లెక్కలో చేయరు ఎవ్వరు. ఓకే, ఓకే. సో ఫిరోజ్ ఖాన్ గారు చాలా సీనియర్ నాయకుడు,
ఇదే నియోజకవర్గాన్ని, నాంపల్లి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఎవరైతే పాత బస్తీలో ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని కానీ, అక్బరుద్దీన్ ఓవైసీని కానీ వాళ్ళని ఎదురుగా ఢీకొనాలంటే ఒక ఫిరోజ్ ఖాన్ వల్లే అవుతుంది. కానీ ఇంత స్ట్రగుల్ చేస్తున్న మీకు ఏ ఎలక్షన్లో కూడా గెలిచే పరిస్థితి కనపడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఫిరోజ్ ఖాన్ లాంటి ఒక మంచి వ్యక్తికి, ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తికి మరి ఏం గౌరవం దక్కింది? మీరు ఇదే కాంగ్రెస్ పార్టీని భుజాలను వేసుకుని తిరుగుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి ఒక పులి, ఒక టైగర్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి మరి మీకు చేసింది ఏంటి? మీరు ఎందుకు ఇలా ఉండిపోవాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిఫై చేస్తా, బ్రాకెట్ పెట్టినారు హైకమాండ్ ఇంకా ముఖ్యమంత్రి. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇవ్వద్దు, ఎవరెవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఏం దొరకలేదు, ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు దొరికింది. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్కి కానీ, రాజ్యసభ అనిల్కి కానీ, మా చైర్మన్లు కానీ అందరు ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు దొరికింది. రైట్? అక్కడ ఎమ్మెల్సీ కానీ, కోదండరామ్ కానీ, ఆమెర్ అలీ ఖాన్ కానీ. ఈ బ్రాకెట్ నెక్స్ట్ మంత్ దాకా ఉంటుంది. దాని తర్వాత ఈ బ్రాకెట్ తీసేస్తారు. ఒక్కసారి ఈ బ్రాకెట్ తీసిన తర్వాత రైట్, ఆ ఈశ్వర్, ఆ పరమాత్మ, ఆ అల్లా, ప్రజల ఆశీర్వాదం, ముఖ్యమంత్రి ఆశీర్వాదం, హైకమాండ్ ఆశీర్వాదం ఎవరు ఫిరోజ్ ఖాన్కి ఆపలేరు. నమ్మకం ఉందా మీకు? ఇప్పుడే చెప్పినా కదా, ఎవరు ఆపలేరు. ఏ రోజు ఆ బ్రాకెట్ తీస్తే ఎవరు ఆపలేరు. ఎందుకంటే నువ్వు చెప్పిస్తావు అన్ని క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. అన్కండిషనల్ కమిటెడ్, జీవితం అంకితం చేసిన ఒక వ్యక్తి. ఎస్, రైట్. నేను చెప్తున్నా గర్వంగా, మీ గురించి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఏదైనా పొజిషన్ తీసుకొస్తే అది ప్రజలకే మేలు అవుతుంది, కాంగ్రెస్కే మేలు అవుతుంది. కాంగ్రెస్కి ఎట్లా గట్టిగా చేయాలి, గ్రాస్ రూట్ దాకా ఎట్లా పోవాలి, మైక్రో బూత్ ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి, పన్నా ప్రచారకి తిప్పి ఎట్లా కొట్టాలి, రైట్, లోవర్ క్యాడర్కి ఎట్లా గట్టిగా చేయాలి, అన్ని ఈక్వేషన్లు ఉన్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఓకే. సో టెస్టెడ్ పర్సనాలిటీ. సో 100% ఆ బ్రాకెట్ ఏ రోజు తీస్తారు ఆ రోజు వచ్చేస్తాం. ఆ బ్రాకెట్ ఉన్నది కాబట్టి మేము అడగం ఇప్పుడు పోయి, మాకు తెలుసు ఆ బ్రాకెట్ ఉన్నది. బ్రాకెట్ ఉన్నప్పుడు ఏం అడుగుతారు రా పోయి?